శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. కాళికాదేవి మంత్రం. ఈ మంత్ర ప్రభావమైనటువంటి మంత్రం. ఇది ఒక గొప్ప ఆకర్షణ మంత్రం. ఈ మంత్రములో అమోఘమని ఉన్న చోట మీరు ఎవరినైతే మీరు వశపరుచుకోవాలనుకుంటున్నారో, ఆకర్షించుకోవాలనుకుంటున్నారో వారి పేరును చేర్చి మంత్రాన్ని జపం చేయవలను. అలా జపం చేసినట్టయితే మీరు వారికి అతి తొందరలో ఆకర్షితులవుతారు. మీరు కోరిన వారిని వశము లేదా ఆకర్షణ చేసుకోవచ్చు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఆకర్షణ మంత్రంగా కాళికాదేవి మంత్రం. తెలిసి కానీ తెలియక కానీ జపము చేసిన వ్యక్తి వద్దకు వాళ్ళు ఆకర్షింపబడి వస్తారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కాళీ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు మంచికే కానీ చెడుకు ఉపయోగించరాదు. ఆ విధంగా ఒకవేళ ఎవరైనా మీరు చెడును కోరి మంత్రాన్ని చేస్తే ఆ మంత్రం మీకే తిప్పికొడుతుంది. కాబట్టి కాళీమాత అమ్మవారి మంత్రం కాబట్టి మీరు జాగ్రత్తగా, మీరు అవసరం ఉంటేనే ఈ ఆకర్షణ వశీకరణ మంత్రాన్ని చేసి వారికి మీరు ఇది చేసుకోగలరు. మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుందంటే, ఓం నమో కాళికాయే సర్వాకర్షణ్యే అమూకం ఆకర్షాయ శీఘ్రమానాయ ఆనాయ అం హ్రీం క్రౌం భద్రకాళ్యే నమః అనే మంత్రాన్ని మీరు చెప్పుకొని అమూకం అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు ఆకర్షించవలసిన వారి పేరు చేర్చి ఈ మంత్రాన్ని జపిస్తే తప్పకుండా మీరు వారి దగ్గరికి ఆకర్షింపబడతారు. కాబట్టి మీరు సద్వినియోగానికి మంచికే వాడుకోవాల్సిందిగా ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాన్